భారతదేశంలో మనకి స్వేచ్ఛ ఉందా లేదా? విచ్చలవిడి స్వేచ్ఛ ఉంది. ఇక్కడ కమ్యూనిస్టులు ప్రజాస్వామ్యము స్వేచ్ఛ గురించి పోరాడుతూ ఉంటారు. తెలుసు కదా మనకి సిపిఐ, సిపిఎం, సిపిఐఎంఎల్, సిపిఐఎంఎల్, న్యూ డెమోక్రసీ ఇట్లాంటి 7 రకాల సంస్థలు. అందులో మెయిన్ సంస్థలు సిపిఐ, సిపిఎం. సిపిఐ ఇక్కడ ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడుతుంది. ఇక్కడ వాళ్ళ ఇష్టం. సిపిఐ, సిపిఎం దేశద్రోహులతోనూ జట్టు కడతారు, దేశద్రోహాన్ని బహిరంగంగా సమర్థిస్తారు. అదేమంటే ప్రజాస్వామ్య హక్కులు అంటారు, ఎదుటి వాళ్లే ఫాసిస్టు నియంత అంటారు. వీళ్ళ పెద్దన్న లేదా వీళ్ళ మాతృక దేశం, వీళ్ళ పుట్టిన దేశం ఏంటిది? కమ్యూనిస్టులకి, సిపిఐకి రష్యా, సిపిఎం వాళ్ళకి చైనా, సిపిఐ వాళ్ళకి రష్యా. ఆ రష్యాలో ఓటింగ్ ఉంటుంది కానీ ప్రతిపక్షం అనేది ఉండదు. సాక్షాత్తు ప్రతిపక్ష నాయకుడి మీద అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టి చంపేశాడు అక్కడ ఉన్నటువంటి పుతిన్. రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రతిపక్ష నాయకుడిని జైల్లో పెట్టి చంపేశాడు. ఒక్కడు గండించడు. ఇక్కడ ఏ మణిపూర్లోనో ఎక్కడో ఏదో జరిగిందని దీపాలట్టుకు తిరుగుతారు, లేదా ఇతర దేశాల్లో ఎవరికో అన్యాయం జరిగిందని ఇక్కడ దీపాలు పట్టుకు తిరుగుతారు కమ్యూనిస్టులు. ఇవాళ వాళ్ళ సొంత నాయకుడు వేరే ప్రతిపక్ష నాయకుడిని అదే దేశంలో చంపేస్తే సచ్చిన ఏ దీపము వెలగదు, ప్లస్ అదేదో లోకోద్ధరణ అన్నట్టు ఉంటారు. ఇప్పుడు చూస్తే తాజాగా రష్యాలో మరో అసమ్మతి గలం శాశ్వతంగా మోగబోయింది. 3 ఏళ్లుగా నిర్బంధంలో ఉన్న విపక్ష నేత, హక్కుల ఉద్యమకారుడు, 47 ఏళ్ళు మాత్రమే ఉన్నటువంటి అలెక్సీ నవెల్ని అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. శుక్రవారం ఉదయం వ్యాకింగ్ అనంతరం అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అపస్మారక స్థితికి జారుకున్నారు. కాపాడేందుకు వైద్యులు ఎంత ప్రయత్నించిన తక్షణం అంబులెన్స్ రప్పించినా లాభం లేకపోయిందని జైలు వర్గాలు తెలిపాయి. అయితే మరణానికి కారణం ఏంటో బయటపెట్టలేదు. దశాబ్దానికి పైగా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కంట్లో నలుసుగా మారి ఆయనకు ప్రబల ప్రత్యర్థిగా ఎదిగిన నవాల్ని మృతి మీద తీవ్ర అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇది ఖచ్చితంగా ప్రభుత్వ హత్యనని విమర్శలు వెలువెత్తుతున్నాయి. పుతినే బాధ్యుడు అని చెప్పేసి చెప్పుకొచ్చింది వాళ్ళ ఆవిడ. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే పుతిన్ గతంలో ఒక దారుణమైనటువంటి పాయిజన్, 2వ ప్రపంచ యుద్ధంలో తమ శత్రువులకు ఇచ్చినటువంటిది, లేదా లాల్ బహదూర్ శాస్త్రి మరణానికి కారణమైనటువంటి విషయాన్ని అతనికి కూడా ఇస్తే అతను చచ్చిపోబోయే టైంలో జర్మనీ వాళ్ళు రక్షించి హెలికాప్టర్లో పట్టుకెళ్ళి కాపాడారు. ఆ రోజు నుండి బతికి బయటపడి యువతలకు వస్తే రష్యాకి రాగానే తీసుకెళ్ళి జైల్లో పెట్టాడు పుతిన్. ఆ రోజు నుండి ఈ రోజు వరకు బయటికి రానిలా, జైల్లోనే చచ్చిపోయాడు. అంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అయినా ఒక్కడు మాట్లాడు. అదే హక్కులంటే మన దేశంలో అంటే ఇచ్చేవాడి దగ్గర పీక్కుంటాం, మాకు మేం పరిపాలించే చోట్ల ఆ హక్కు అందనీయం. ఇప్పుడు చూడండి, కమ్యూనిస్టులు ఉన్నప్పుడు బెంగాల్లో ఎవరికైనా హక్కులు ఉన్నాయా? లేకపోతే కేరళలో ఎవరికైనా హక్కులు ఉన్నాయా? ఇప్పుడు ఏం నడుస్తుంది? ఇంకా కాస్త ప్రజాస్వామ్య దేశం కాబట్టి కోర్టులు గీట్ల ద్వారా కాస్త కొస్త న్యాయం ఉంది. అక్కడైతే ఆ కోర్టులు కూడా ప్రెసిడెంట్ చెప్పిన మాటే వినాలి రష్యాలో.